షూటింగ్ నుంచి మహేష్ బాబు హుటాహుటిన ఇంటికి వచ్చేశారు. కెన్యాలో షూటింగ్ వదిలి ఇంటికి వచ్చేశారు మహేష్ బాబు. కొడుకు ఫోన్ చేయగానే మహేష్ బాబు ఇంటికి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళి షూటింగ్ నుంచి మహేష్ బాబు సడన్ గా హైదరాబాద్ వచ్చేశారు. మరి భారీ షెడ్యూల్ ని కెన్యాలో ప్లాన్ చేసిన రాజమౌళికి షాక్ ఇచ్చారు మహేష్ బాబు. మధ్యలోనే బ్రేక్ తీసుకున్నారు. మనందరికీ కూడా తెలుసు రాజమౌళి షూటింగ్స్ అంటేనే ఒక కమిట్మెంట్, దాంతో పాటు ఎక్కువ తన టైం మొత్తాన్ని కూడా ఇక రాజమౌళికే ఇచ్చేసేయాలి. చాలా మంది కూడా రాజమౌళి షూటింగ్ అన్న రాజమౌళి మూవీలో చేయాలన్నా కానీ హీరోలు భయపడటానికి కారణం ఏంటంటే మొత్తం కూడా ఇంకా రాజమౌళికి ఆ కొన్ని రోజులు ఏదైతే షూటింగ్ డేస్ ఉంటాయో ఇంకా మొత్తం కూడా డెడికేట్ చేసేసి అదే సెట్స్లో ఉండటము, రాజమౌళితోనే ఉండటము, అక్కడే ఉండే పరిస్థితులు అయితే నెలకొని ఉంటాయి. అలాంటిది అంత బిజీ షెడ్యూల్లో ఒక మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తర్వాత సడన్గా రాజమౌళికి షాక్ ఇస్తూ మహేష్ బాబు అక్కడ నుంచి షూట్ నుంచి రావటం జరిగింది. బిజీ షెడ్యూల్ మధ్యలో ఆపేసి ఆయన ఇంటికి వచ్చారు. అసలు మహేష్ ఇంటికి ఎందుకు వచ్చారు, రాజమౌళితో మహేష్ బాబుకి ఏమైనా తేడా కొట్టిందా, లేకపోతే సినిమా మధ్యలోనే ఆగిపోయిందా అనే అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే కొడుకు ఒక్క ఫోన్ కాల్ చేయంలోనే ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా ఇప్పుడు అనేక రకాలుగా కూడా గాసిప్స్ రన్ అవుతున్నాయి. అంటే ఒక్కసారి కొడుకు కాల్ చేస్తే వచ్చారంటే అంటే దీంట్లో వీళ్ళిద్దరికి మధ్య పొసగటం లేదా ఏంటి అంటూ కూడా టాలీవుడ్ వర్గాల చర్చ నడుస్తుంది. మహేష్ బాబు కెన్యా నుంచి సడన్ గా హైదరాబాద్ రావడానికి కుమారుడు గౌతమే కారణమని కూడా ప్రచారం సాగుతూ ఉంది. ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో ఫిలిం స్కూల్లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఇక ఫిలిం స్కూల్లో గౌతమ్ను కొందరు ర్యాగింగ్ చేశారంట. వెంటనే గౌతమ్ తండ్రికి కాల్ చేయగా గౌతమ్ తండ్రికి కాల్ చేశాడు. ఇక అన్నిటినీ వదిలి ఇంటికి రమ్మని చెప్పగా నమ్రత, సితార గౌతమ్ని తీసుకొని రావడానికి అమెరికాకు వెళ్లి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కొడుకు అబ్రాడ్ లో చదువుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఎవరైనా వీడియోలు చేసినప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ కూడా ఈ మహేష్ బాబు కొడుకు కదా, గౌతమ్ కదా అని కూడా దానికి రియాక్షన్ ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి గౌతమ్ని ఇప్పుడు ఎవరో కూడా ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని కానీ తను ఫోన్ చేసి చెప్పటము, ఆ తర్వాత మహేష్ బాబు నమ్రత వెళ్ళి తనను తీసుకొని వచ్చేట్టుగా తెలుస్తుంది. ఇక గౌతమ్ను ఓదార్చడానికి మహేష్ షూటింగ్ను పక్కన పెట్టి మరీ వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మహేష్ బాబు తన కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యతనిస్తారంటే చాలా చిన్న మూమెంట్స్ని కూడా తన కూతురుతో ఉన్న మూమెంట్స్ని కానీ వీటన్నిటిని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా తన కూతురు గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తన దగ్గరగా ఉంటుంది, గౌతమ్ అబ్రాడ్లో ఉంటాడు కాబట్టి తను అక్కడే కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా అలా ఎలాంటి టైంలో అయినా కానీ ఫ్యామిలీకి తాను ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మహేష్ బాబు ఫ్యామిలీకి కనెక్టెడ్గా ఉంటారు. ముఖ్యంగా పిల్లల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కూడా ఎక్కువగా కూడా ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు వచ్చేసరికి తన వైఫ్ నమ్రత చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇట్లా పిల్లల విషయాలు, పిల్లలకి అక్కడ ఇన్కన్వీనియన్స్ జరిగింది అనగానే ఒక్కసారిగా కూడా మహేష్ బాబు ఒక తండ్రిగా తన బాధ్యతను ఒక హీరోగా తను అంటే ఒక ఫిలిం స్టార్గా తన అభిమానులకి తాను మంచి సినిమాని, వాళ్ళందరికీ నచ్చే సినిమాని ఎలా డెలివర్ చేయాలని చూస్తారో ఒక తండ్రిగా తనకి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో తన బాధ్యతను నెరవేర్చేందుకు తాను ప్రజెంట్ ఉన్న మూవీని పక్కన పెట్టి మరి తన కొడుకును ఓదార్చేందుకు తండ్రిగా తన కొడుకు కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ తన కొడుకు మంచి అంటే తన కొడుకు సైకలాజికల్గా లో ఉన్నప్పుడు కానీ తనకి మనోధైర్యం చెప్పడానికి తండ్రి పాత్ర చాలా ముఖ్యము. ఏ కుటుంబంలో అయినా కానీ పిల్లలు బాధపడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ను కోల్పోయినప్పుడు ఒక తండ్రే వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపగలుగుతారు. ఒక మదర్ తనను ఓదార్చినప్పటికీ కూడా ఒక తండ్రి తనలో కాన్ఫిడెన్స్ నింపుతారు. ఇప్పుడు తన బాధ్యతను తన కొడుకు గౌతమ్ విషయంలో తన బాధ్యతను నెరవేర్చుకునేందుకే మహేష్ బాబు ఇంటికి వచ్చినట్లుగా కూడా అర్థమవుతూ ఉంది. కొడుకు మనోవేదనకు గురయ్యాడని మహేష్ ఏమేం విషయాలు బయటకు వస్తాయా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా ఇంత భారీ ప్రాజెక్ట్స్ చేసింది లేదు. ఇంత భారీగా ఒక హాలీవుడ్ అంటే మహేష్ బాబు లుక్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అలాంటిది మహేష్ బాబు ఇప్పుడు ఒక హాలీవుడ్ మూవీ కైండ్ ఆఫ్ మూవీ, అది కూడా మన తెలుగు మూవీ హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది. ఆ మూవీలో కనిపించబోతున్నారు అనేసరికి అందరిలో కూడా ఒక ఉత్సాహం నెలకొని ఉంది. ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ అనుకున్న ప్రకారమే అంటే మనం చూస్తూనే ఉంటాం, చెక్కుతానే ఉంటారు మూవీస్. ఆ మూవీ చెక్కినప్పుడు అది అనుకున్న డేట్ కన్నా కానీ పోస్ట్ పోన్ అయ్యే సందర్భాలు ఉంటాయి. ఈసారి మహేష్ బాబు మూవీ అలా అవ్వకూడదు. ఆయన అనుకున్న టైంలోనే ఇన్ టైంలోనే కంప్లీట్ అయ్యి తొందరగా కూడా ఈ మూవీ రావాలి, మేము చూడాలి అని కూడా మహేష్ బాబు ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ అసలు అలా అనే చెప్పకూడదు, హోల్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇండియాలో ఇప్పుడు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ఇట్స్ పాన్ ఇండియా మూవీ, ఇండియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తారు. అయితే ఒకప్పుడు ఇండియన్స్, ఇప్పుడు ఇండియన్స్ మాత్రమే కాదు,
ఆయన మూవీ అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా చాలా దేశాలకు తెలుసు ఆయన డైరెక్షన్ అంటే ఇష్టపడతారు. అలాంటి డైరెక్షన్లో హ్యాండ్సమ్ మహేష్ బాబు చేస్తున్నారు అంటే డెఫినెట్గా కూడా దాని వెయిటేజ్ మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంట్లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఆమె హాలీవుడ్కి వెళ్ళిన తర్వాత నటిస్తున్న చిత్రం ఇది, మన తెలుగులో నటిస్తూ ఉంది. ఇక ఈ ఏడాది నుంచే SSMB 29 సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ షూటింగ్ జరగటానికి ముందరే అసలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు షెడ్యూల్ ఉన్నాయి, ఈ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందని ఒక అంచనా వచ్చింది. అలాంటిది ఇప్పుడు సడన్గా కూడా మహేష్ బాబు ఆ షెడ్యూల్ను కాదని ఆయన సడన్గా ఇంటికి వచ్చేసారు. ఇప్పటి వరకు చూస్తే ఒడిశాలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు జక్కన్న. ఇక ఒక పెద్ద షెడ్యూల్ కోసం ఈ మధ్యనే కెన్యాకు వెళ్లారు. కొన్ని రోజుల క్రితం మాత్రమే వీళ్ళు కెన్యాకు వెళ్ళటం జరిగింది. రాజమౌళి కెన్యా మినిస్టర్ను కూడా కలిశారు ఆ తర్వాత. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కెన్యా నుంచి కూడా మహేష్ బాబు సడన్గా రావటం, మరి ఆయన వెంటనే వెనుతిరిగి వెళ్తారా లేకపోతే కొంత గ్యాప్ తీసుకుంటారా? ఈ టైంలో మరి రాజమౌళి ఏమైనా వేరే షూటింగ్స్ అంటే వేరే సన్నివేశాలు ఏమైనా చిత్రీకరిస్తారా? ఎందుకంటే రాజమౌళి షూటింగ్ అంటే పక్క టైం టు టైము ఆయన పర్ఫెక్షనిస్ట్. రాజమౌళి అంటే ఒక పర్ఫెక్షనిస్ట్. ఆ షాట్ ఆయన ఎలా అనుకున్నారో, ఎప్పుడు అనుకున్నారో, ఏ టైంకి అనుకున్నారో అది అలా ఆ విధంగా ఆయన తీసే తీరుతారు. మరి మహేష్ బాబు సడన్గా వచ్చారు అంటే రాజమౌళికి మధ్య పొసగటం లేదా ఏంటి అని చెప్పి కూడా ఫిలిం సర్కిల్లో చర్చ జరిగింది. కాకపోతే ఈ కారణం తెలిసిన తరువాత అంటే మరి రాజమౌళికి చెప్పి మహేష్ బాబు పర్మిషన్ తీసుకొని ఈ షూటింగ్ నుంచి బయటకు వచ్చారన్నట్లే మరి చూడాలా ఇప్పుడు ఈ అంశాన్ని. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఏమైంది ఒక్కసారిగా కూడా షూటింగ్ నుంచి బయటకు వచ్చారంటే రాజమౌళి షూటింగ్ అంటే డెఫినెట్గా కూడా మంచి యాక్షన్ పార్ట్స్ ఉంటాయి. మరలా ఇవన్నీ చిత్రీకరించడానికి కెన్యా మరీ వెళ్ళారు. వన్యమృగాల మధ్య మనం చూస్తున్నాం కదా, మృగాలు ఉన్నాయి ఆ పోస్టర్లో మనం చూస్తున్నాం కదా. మరి ఏం జరిగింది, మహేష్ బాబుకి ఎందుకు సడన్గా ఇంటికి వచ్చేసారు అని చెప్పి కూడా ఒక పెద్ద చర్చే జరిగిందని చెప్పాలి మహేష్ బాబు ఫ్యాన్స్లో కానీ అందరిలో. కాకపోతే గౌతమ్కి ఈ విధంగా జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఇది కూడా ఒక ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఎక్కువ, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా, ఎందుకంటే వాళ్ళు అంతే డీసెంట్గా ఉంటారు. గౌతమ్ మనకి నేనొక్కడినే నెంబర్ 1 మూవీలో కనిపించాడు గౌతమ్. అప్పుడు కూడా అదేవిధంగా గౌతమ్ని ఆదరించారు. మహేష్ బాబు చిన్నప్పుడు క్యారెక్టర్ని ప్లే చేశాడు గౌతమ్. వాళ్ళ ఫ్యామిలీని కూడా, తన కూతురు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది, తనని అదేవిధంగా ఆదరిస్తూ ఉంటారు. అకేషన్కి తగ్గట్లుగా వాళ్ళందరూ కూడా చాలా డీసెంట్గాను అలా ఉంటూ ఉంటారు. మహేష్ బాబుని ఎక్కువగా ఆదరించే వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఆదరిస్తారు. అలాంటిది ఇప్పుడు గౌతమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారని తెలిసిన తర్వాత కూడా అది కూడా ఒక ఇంత ఆందోళనకు గురి చేస్తూ ఉంది. అంటే అబ్రాడ్లో ఇండియన్ స్టూడెంట్స్కి ఈ విధమైన ర్యాగింగ్స్ ఎదురవుతూ ఉంటాయి, బ్లాక్ పీపుల్ అంటాం, కానీ ఇలా కొంచెం రేసిజం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషనే సూపర్ స్టార్ అయినా కానీ సూపర్ స్టార్ కొడుకు కూడా తప్పలేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు ఎంత స్పెషల్ అన్నది మనకి అంటే మనము కొన్ని మూవీస్లో కానీ వాళ్ళు చేసిన యాక్షన్కి కానీ వాళ్ళని గౌరవిస్తూ ఉంటాము. వాళ్ళు మనకి ఇప్పుడు కృష్ణా టైం నుంచి కానీ ఉండటం వల్ల కానీ ఇదంతా వల్ల వాళ్ళ ఫ్యాన్స్కి డెఫినెట్గా కూడా ఇప్పుడు మహేష్ బాబు స్పెషల్. అలాంటి స్టార్ కొడుక్కి కూడా అబ్రాడ్ వెళ్తే ఇలాంటి వేధింపులు తప్పవా? గౌతమ్ మనోవేదనకి గురయ్యాడు అంటే వాళ్ళు ఏ రేంజ్లో వేధింపులకు గురి చేస్తే తను సైకలాజికల్గా అంత డౌన్ అయ్యాడు. మరోవైపు మహేష్ బాబు తండ్రిగా తన పాత్రను తాను పోషించేందుకు అంటే ఇలాంటి టైంలో మనోధైర్యాన్ని చెప్పేందుకు తన కొడుకు దగ్గరికి ఇమీడియట్గా రావటం కూడా డెఫినెట్గా హర్షించదగ్గ విషయం.